ఈరోజు మనం సెకండ్ ఇయర్ 2 ఇయర్ టెక్స్ట్ బుక్లోని ప్రాబబిలిటీ అనే టాపిక్లోంచి ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. అది 7 మార్క్స్కి వచ్చేటటువంటి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో అది ఒకటి. ఇది మిగిలిన వాటన్నిటికీ కూడా ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. ఓకే, చూడండి, ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. ఇది మన స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలంటే, స్టేట్మెంట్ ఏంటి చూద్దాం. ఇఫ్ E1, E2 are two events, రెండు ఈవెంట్స్ అన్నమాట ఇవి. 2 events of a random experiment and P is a probability and P is a probability function then P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2 అన్నమాట. అయితే ఇందులో ఏమి ఇచ్చారు మనకి? స్టేట్మెంట్ ఏంటి అంటే E1 అండ్ E2 అనేవి 2 ఈవెంట్స్గా తీసుకోమన్నారు. అసలు యాక్చువల్గా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పాచికలు విసిరే ప్రయోగం, లేదా ఏదైనా ఒక కాయిన్ని విసిరేటటువంటి ప్రయోగం, లేదా 52 కార్డు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52లోంచి ఒక కార్డును తీసే ప్రయోగం, వీటన్నిటినీ కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సరే, ఫర్ సపోజ్ ఏదైనా డై విసిరే ప్రయోగంలో 1 2 3 4 శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 అవుతుంది శాంపిల్ స్పేస్ అనేది. అందులో 2 ఈవెంట్స్ తీసుకున్నాం అనుకో, ఒకటి 1 2 3 E2 అంటే 4 5 6. ఈ విధంగా అందులోంచి తీసేటటువంటి సబ్సెట్స్ని ఏమంటారు అంటే ఈవెంట్స్ అంటారు. ఓకే, ఇది ఒక ఈవెంట్ అంటే దట్ మీన్స్ E1 ఒక ఈవెంట్, E2 అనేది కూడా ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోంచి తీసినటువంటి ఇంకొక ఈవెంట్ అయినట్లయితే, P గురించి చెప్పినట్లయితే P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్ అన్నాడు. P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? P అనేది దీని అర్థం ఏంటంటే, ఇదేమో ఈవెంట్స్, ఏదైనా ఒక శాంపిల్ స్పేస్లోంచి తీసినటువంటి 2 ఈవెంట్స్ అనుకోండి, ఏవైనా కావచ్చు. E1 E2లు అందులోంచి తీసినటువంటి ఏ సబ్సెట్లు అయినా కావచ్చు. 1 2 తీసుకోవచ్చు, 3 4 తీసుకోవచ్చు, 3 4 5 తీసుకోవచ్చు, ఏవైనా 2 ఈవెంట్స్ తీసుకున్నాం E1 E2 అంటే. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఈ ప్రాబబిలిటీ ఫంక్షన్లో P of S2R ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఇందులో ఈవెంట్స్ ఉంటాయి. ఇది P పవర్ సెట్ ఆఫ్ S. ఇందులో ఈవెంట్స్ ఏముంటాయి? E1 ఈవెంట్స్ అన్నీ ఎలిమెంట్స్గా ఉంటాయి. ఇటువైపు రియల్ నెంబర్ ఉంటుంది. అయితే ఇందులో ఉండే ఈవెంటు P ఆఫ్ E, అంతకుముందు డెఫినేషన్లో నేర్చుకున్నాం. P ఆఫ్ E అంటే ఏ ఈవెంట్కైనా ప్రాబబిలిటీ 0 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి, లేదా P ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. అంటే S అంటే ఏంటి? శాంపిల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడూ కూడా 1కి ఈక్వల్ అయి ఉండాలి. ఇంకా ఈ E1 E2 అనేవి ఇంటర్సెక్షన్ అయినట్లయితే, అంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అయినట్లయితే ఏమవుతుంది? P ఆఫ్ E1 యూనియన్ E2
ఇది మనకి చాలా ఈ థియరం మొత్తం మనం యూజ్ చేసుకునేది ఇదే. P of E1 ప్లస్ P of E2 ఇది ఫార్ములా. అంటే ఎప్పుడు E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అయినట్లయితే ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. ఏవైనా రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ అనేది పై అయినట్లయితే వాటికి యూనియన్ తీసుకుంటే P of E1 యూనియన్ E2 ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 అవుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం మెమరీలో ఉంచుకున్నట్లయితే దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ థియరం మొత్తాన్ని ప్రూవ్ చేయగలం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అప్పుడు P అనేది ప్రాబబిలిటీ ఫంక్షన్ అయింది. అప్పుడు P of E1 యూనియన్ E2 అనేది ఇదని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేసే క్రమంలో కేస్ 1 ఒకటి తీసుకోవాలి. కేస్ 1 ఇది ప్రూఫ్ అన్నమాట. ప్రూఫ్లో కేస్ 1 ఎలా చేస్తాము అంటే కన్సిడర్ కేస్ 1లో కన్సిడర్ E1, E2 ఆర్ ఎనీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే దాని అర్థం ఏంటి? ఏవైనా రెండు సెట్స్ ఈవెంట్స్ తీసుకున్నట్లయితే శాంపిల్ స్పేస్లో ఇది E1 అవుతుంది, దీన్ని E2 అంటారు. ఇది E1 అయితే ఇది E2 అవుతుంది. ఈ రెండు కూడా డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ ఆ డిస్జాయింట్ సెట్స్ని ఏమంటారు? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని కూడా అంటారు. సో ఇది E1 అయితే ఇది E2 అవుతుంది. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అని చెప్పాలి. సో ఈ రెండిటికి ఇంటర్సెక్షన్లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఆ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే పై అవుతుంది. సో బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అప్లై చేసినట్లయితే దీని అర్థం ఏంటి? P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ పై అంటాం. P ఆఫ్ పై అంటే అర్థం ఏంటి? 0. ఎప్పుడైనా నల్ సెట్కి ప్రాబబిలిటీ 0 అవుతుంది. మనకు కావాల్సింది ఇది కదా, P ఆఫ్ E1 యూనియన్ E2 కదా కావాలి. సో E1 యూనియన్ E2కి ప్రాబబిలిటీ పెట్టినట్లయితే అయితే మనకు ఒక కండిషన్ తెలుసు. ప్రాబబిలిటీ ఫంక్షన్ కాబట్టి E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే బై యూనియన్ ఎగ్జైమ్ అంటాం దాన్ని. యూనియన్ ఎగ్జైమ్ ప్రకారం P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ యూనియన్ వచ్చినందువల్ల దీన్ని ప్లస్లో రాసుకుంటాం చూడండి. P ఆఫ్ యూనియన్ తీసేసి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. P ఆఫ్ E1 యూనియన్ ప్లస్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. దీన్ని ఇలా రాసుకుందాం. ఫస్ట్ కేస్ 1లో P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 -0. దానివల్ల మనకి నష్టమేం లేదు కదా, కాబట్టి -0 రాసినందువల్ల 0 బదులు మనకి ఇక్కడ ఏమొచ్చింది? P ఆఫ్ ఈ 0 బదులుగా E1 ఇంటర్సెక్షన్ E2 రాయొచ్చు. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాస్తాం అన్నమాట. ఓకే, ఇది కేస్ 1లో ఏంటి? ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఎప్పుడు కూడా 0 అయినప్పుడు
ఆ జీరో ఇక్కడ రాసుకోవాలి. ఆ జీరో బదులుగా P(E1) ఇంటర్సెక్షన్ E2 మనకు కావాల్సిన రిలేషన్ వచ్చిందిగా, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది ఇదన్నమాట. సో దేర్ ఫోర్ P(E1) యూనియన్ E2 ఈక్వల్ టు P(E1) ప్లస్ P(E2) మైనస్ P(E1) ఇంటర్సెక్షన్ E2 వచ్చిందనమాట. నెక్స్ట్ కేస్ 2 అనమాట. కేస్ 2కి వెళ్దాం. కేస్ 2. కేస్ 2లో ఇందాక ఏం తీసుకున్నాం మనం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నాం. అలా కాకుండా E1 E2లు ఇట్లా తీసుకుందాం. ఎనీ 2 ఈవెంట్స్ కింద తీసుకుందాం. E1 E2లు శాంపిల్ స్పేస్లో E1 E2లు ఎనీ 2 ఈవెంట్స్ లాగా తీసుకున్నట్లయితే ఇలాగా, ఇది E1 ఇది E2, ఇది E1 ఇది E2 అన్నమాట. ఇఫ్ E1 అండ్ E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్, ఇఫ్ కేస్ 2 ఏమవుతుంది, ఇఫ్ E1, E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్, ఎనీ 2 ఈవెంట్స్ అంటే ఆ ఇంటర్సెక్షన్లో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్లో ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఎంటీ సెట్ కాదు. అంటే దాన్ని ఎలా చూపిస్తాం మనం, E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఎంటీ సెట్ కాదు, అంటే ఎలిమెంట్స్ ఉండవు అందులో. దాన్ని ఎలా చూపిస్తాం, నల్ సెట్ కాదు. అంటే ఏంటి అర్థం, ఇందులో ఏవో ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనం దీని గురించి ఒక రిలేషన్ చెప్పుకుందాం. సో రిలేషన్ ఏం చెప్తాం, E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్. అయితే డయాగ్రామ్ నుంచి మనం ఏం చెప్పగలము అంటే, వీ హ్యావ్ E1 యూనియన్ E2 రాసేటప్పుడు దీన్ని E1 ఇక్కడ వరకు, ఈ ప్లేస్ వరకు ఏమని చెప్తాం చూడండి, ఈ ప్లేస్ వరకు ఇలా, దీని వరకు ఏమని చెప్తాం, E1 మైనస్ E2 అంటాం. E1 మైనస్ E2 అంటాం. అంటే ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ ప్రాంతం మొత్తానికి E2ని కలిపామనుకో, అప్పుడు మనకేమొస్తుంది, E1 యూనియన్ E2 వచ్చుద్ది. కాబట్టి E1 మైనస్ E2 యూనియన్ అంటే ఈ ప్రాంతానికి దేన్ని కలపాలి, E2 మొత్తాన్ని కలపాలి. అంటే ఈ ప్రాంతం ఇదంతా, ఈ రౌండ్ మొత్తం కలపాలి అంటే ఏం చేస్తాం, మ్యాథ్స్ భాషలో మనం యూనియన్ చెప్తాం, E2 రాస్తాం. సో ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ తీసుకున్నట్లయితే, ఈ రెండిటికి ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ తీసుకున్నట్లయితే ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమీ ఉండదంటే, ఇదిగో ఈ ప్రాంతానికి ఈ మొత్తం ప్రాంతానికి ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు పై అని రాస్తాం. అంటే ఏంటి అర్థం, E1 మైనస్ E2 ఇంటర్సెక్షన్ E2 అనేది దేనికి సమానం అవుతుంది, పైకి సమానం అవుతుంది. ఓకే, ఇది ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు పై అన్నప్పుడు దీనికి ప్రాబబిలిటీ అప్లై చేస్తే ఏమవుతుందో చూడాలి. ఇది ఇంటర్సెక్షన్ పై అంటే ఇదిగో ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతానికి ఇది E2కి రెండిటికి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏమీ ఉండదు. కాబట్టి ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు పై అయితే దీనికి P అప్లై చేయాలి, అంటే ప్రాబబిలిటీని అప్లై చేయాలి. సరే, ఇక్కడ రాద్దాం. ఓకే, P ఆఫ్ ప్రాబిలిటీ అంటే దీనికి ప్రాబిలిటీని అప్లై చేసినట్లయితే P ఆఫ్ E1 యూనియన్ E2
ఈక్వల్ టు ఇక్కడ కూడా పీ అప్లై చేద్దాం, దీనికి పీ అప్లై చేయండి. అంటే పీ ఆఫ్ E1 యూనియన్ E2 యూనియన్ E2. అయితే ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? పై అవుతుంది. అలా పై అయినప్పుడు ఈ రెండింటిని విడదీస్తే ప్లస్ రాసుకోవచ్చు. పీ ఆఫ్ ఈ యూనియన్ని తీసేసి ప్లస్ పెట్టుకుంటాం. అంటే పీ ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్, ఇక్కడ మైనస్ యూనియన్ని తీసేసి ఏం రాయాలి మనం? ఇక్కడ ప్లస్ రాయాలి. అది యూనియన్ ఎగ్జైమ్లో మనకి సాధ్యం. యూనియన్ ఎగ్జైమ్ అనే దాని నుంచి యూనియన్ బదులు ఏం రాస్తాం మనం? ప్లస్ రాసుకుంటాం. సో పీ ఆఫ్ E2 అనమాట. పీ ఆఫ్ E2 అని రాస్తాం. ఓకే, పీ ఆఫ్ E1 యూనియన్ E2 బదులుగా మనకేమొచ్చింది? E1 యూనియన్ E2 బదులుగా పీ ఆఫ్ E1 మైనస్ E2 ప్లస్ పీ ఆఫ్ E2. దీన్ని 1 అంటారు. రిలేషన్ 1 అని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏమంటామంటే E1, ఇదే సందర్భం E1ని ఎలా రాసుకోవచ్చు? E1ని ఎలా రాసుకోవచ్చు? E1ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, E1 బదులుగా ఇది కొంచెం అంటే ఈ ప్రాంతం, మళ్ళీ ఈ ప్రాంతం కూడా రాయొచ్చు. ఈ ప్రాంతం ఏంటి? ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 అనమాట. ఈ రెండింటినీ కలిపితే దీన్ని కలిపామనుకో, దీన్ని కలిపితే ఏమొస్తుంది? E1 వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రాంతం ఈ రెండింటినీ కలిపితే E1 వస్తుంది. అంటే ఎలా రాస్తాం మనం? E1 మైనస్ E2 యూనియన్, కలిపితే అన్నప్పుడు యూనియన్ వస్తుంది మ్యాథ్స్లో. సో E1 మైనస్ E2ని, E1 ఇంటర్సెక్షన్ E2ని, ఈ రెండింటినీ కలిపితే ఏమొస్తుంది మనకి? E1 వస్తుంది. కాబట్టి E1 ఇంటర్సెక్షన్ E2. అయితే ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? పై అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంటర్సెక్షన్లు ఏమీ ఉండవు కాబట్టి పై అవుతుంది. కాబట్టి ఆల్సో ఏమని చెప్పగలను నేను? E1 మైనస్ E2 ఇంటర్సెక్షన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అని చెప్పగలను. సో ఈ రెండిటి ఇంటర్సెక్షన్ పై అయినప్పుడు దీనికి ప్రాబబిలిటీ అప్లై చేద్దాం. ప్రాబబిలిటీ అప్లై చేయడం అంటే అటువైపు ఇటువైపు పీ రాయడమేగా. ప్రాబబిలిటీ ఫంక్షన్ అన్నమాట. సో ఫంక్షన్ అప్లై చేసినట్లయితే పీ ఆఫ్ E1 ఈక్వల్ టు పీ ఆఫ్ E1 మైనస్ E2 యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటాం అన్నమాట. ఓకే, ఇది యూనియన్ ఉంది కదా, యూనియన్ ఉంది, వాటి ఇంటర్సెక్షన్ ఏమో పై అన్నాడు. మనం యూనియన్ ఎగ్జైమ్ చూడొచ్చుగా, యూనియన్ ఎగ్జైమ్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు యూనియన్ ఎగ్జైమ్ని అప్లై చేయాలి అంటే ఇక్కడ యూనియన్ పోయి ప్లస్ వస్తుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అంటే పీ ఆఫ్ E1 మైనస్ E2 యూనియన్ బదులు ఏం రాసుకోవాలి? ప్లస్ రాసుకోవాలి. యూనియన్ తీసేసి ప్లస్ రాసుకుని మళ్ళీ పీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 రాయాలి. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? పీ ఆఫ్ E1. అయితే 1లో మనకి ఏం రిలేషన్ కావాలి? ఇది కావాలి. సో ఇది కావాలంటే దీని వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ పీ ఆఫ్ E1 మైనస్ E2 ఏమవుతుంది? ఇది ఇక్కడే ఉంచామనుకోండి, దీన్ని ఇటు తీసుకొస్తే మైనస్ అయిపోద్ది. అంటే ఇది ప్లస్తో ఉంది, పీ ఆఫ్ E1 అవుతుంది. ఇది ప్లస్లో ఉన్న టర్మ్ ఇటు వస్తే మైనస్ అయిపోద్ది. అంటే మైనస్ ఆఫ్ పీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుంది. ఇది సెకండ్ రిలేషన్.
ఈ సెకండ్ దాన్ని దీని విలువ వచ్చిందిగా పి ఆఫ్ E1 మైనస్ E2 వచ్చింది కదా, దాన్ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1లో దీని విలువ ఉంది ఇక్కడ. సో 2 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ 1, 2 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ 1, సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాన్ని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇది రాసుకుందాం. పి ఆఫ్ 1 రాద్దాం. పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2 ఏమొచ్చింది మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ ఇది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసుకోండి. దీని ప్లేస్లో ఇది మొత్తం రాయాలి. అంటే పి ఆఫ్ E1 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇక్కడేముంది ఇంకా ప్లస్ పి ఆఫ్ E2 ప్లస్ పి ఆఫ్ E2 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ E1 ప్లస్ దీని ముందు రాసుకున్నట్లయితే పి ఆఫ్ E2 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. మనకి ఇదే ప్రూఫ్, పి ఆఫ్ E1 యూనియన్ E2. ఇది కేస్ 2 అనమాట. సో ఈ విధంగా 2 కేసెస్ అరేంజ్ అవుతాయి ఇందులో. ఒకటేమో డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు, ఒకటేమో 2 సెట్స్ ఎనీ 2 సెట్స్ E1 E2 అయినప్పుడు 2 కేసెస్లో కూడా మనం దీన్నే ప్రూవ్ చేయాలి. దేన్ని ప్రూవ్ చేయాలి? పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అనమాట. అయితే వీటన్నిటిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఫార్ములా, చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఏంటంటే ఇక్కడ చెప్తాను. సో E1 E2 అనేవి 2 ఈవెంట్స్ అయినప్పుడు E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2. దీన్ని యూనియన్ ఎగ్జైమ్ అంటారు. ఇది గుర్తుంచుకుంటేనే ఈ థీరం మొత్తం కూడా మనకి గుర్తుంటుంది, లేకపోతే దాని గురించి అవగాహనే ఉండదు. ఇది మన మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. యూనియన్ ఎగ్జైమ్ ఇంటర్సెక్షన్ అనేది పై అయినప్పుడు వాటి యూనియన్ కాస్త ఇట్లా ప్లస్గా డివైడ్ చేసి రాసుకోవచ్చు. ఏ 2 సెట్స్ని కూడా ఇంటర్సెక్షన్ ఈక్వల్ టు పై అయినప్పుడు మాత్రమే యూనియన్ని కలిపి ఇది ప్లస్గా రాసుకోవచ్చు అనమాట. ఈ సూత్రం మీద, ఈ యూనియన్ ఎగ్జైమ్ మీదనే ఈ థీరం మొత్తం ఆధారపడి ఉంది. అది గుర్తుపెట్టుకొని చేయాలి. 1-2 సార్లు మీరు మళ్ళీ రీకాల్ చేసుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.